దానికి ఒక రైడ్ అయితే యాక్సెప్ట్ చేశాను. సికింద్రాబాద్కి అయితే వస్తుంది. ఐఎమ్ ఆన్ ది వే, కైండ్లీ వెయిట్. నోటిఫికేషన్ ఇచ్చారు కస్టమర్కి. పికప్ లొకేషన్ చూద్దాం. 900 meters మాత్రమే ఉంది. జస్ట్ ఈ ముందుకే ఉంది పికప్. పికప్ లొకేషన్కి రాగానే అరైవ్డ్ అని ఇలా స్వైప్ చేసిన తర్వాతనే మనం కస్టమర్కి అయితే కాల్ చేయొచ్చు. డన్. థ్యాంక్ యూ అన్న. సక్సెస్ఫుల్గా ఫస్ట్ రైడ్ అయితే కంప్లీట్ చేసాం. ఫస్ట్ రైడ్లో మనకి 48 rupees ఎర్నింగ్స్ అయితే వచ్చాయి. కస్టమర్ పే చేసింది 60 rupees. 5 rupees టిప్ అయితే ఇచ్చారు. కమిషన్ అయితే ఏమీ కట్ కాలేదు. బట్ గవర్నమెంట్ ట్యాక్స్ అని చెప్పి 5 rupees అయితే డిడక్ట్ చేశారు. ఇది యాజ్ యూజువల్ ప్రతి రైడ్ లో 5 rupees 3 rupees అని చెప్పి డిస్టెన్స్ బట్టి వీళ్ళైతే గవర్నమెంట్ ట్యాక్స్ అయితే కట్ చేస్తూనే ఉంటారు. ఫస్ట్ రైడ్ కంప్లీట్ అయ్యేసరికి ఇప్పటి వరకు మనం 5.4 kilometers అయితే ట్రావెల్ చేసాం. రైడ్స్ లేవా లేకపోతే రైడ్స్ నాకు రావట్లేదు తెలియదు. ప్రజెంట్ నేనైతే సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ ముందైతే ఉన్నాను, క్లాక్ టవర్ దగ్గర. రైడ్స్ అయితే రావట్లేదు. ఇప్పటికే ఒక 2 rounds అయితే కొట్టాను రైడ్ వస్తుందా అని చెప్పి. లొకేషన్ కూడా చేంజ్ అయినప్పటికీ రైడ్ అయితే రాలేదు. చూద్దాం, మళ్ళీ నెక్స్ట్ రైడ్ కోసం అయితే వెయిట్ చేస్తున్నాను. ఎంతసేపట్లో సెకండ్ ఆర్డర్ వస్తుందో తెలియట్లేదు. బ్యాక్ టు బ్యాక్ రైడ్స్ వస్తాయి కదా, మనకు కూడా ఇంట్రెస్ట్ ఉంటుంది, ఎర్నింగ్స్ బాగా వస్తున్నాయని. నిజానికి ర్యాపిడో సబ్స్క్రిప్షన్ ప్లాన్ తీసుకుంటే ఎలా ఉంటుంది అని చూపించడం కోసం మాత్రమే వచ్చాను. రెగ్యులర్గా బ్యాక్ ట్యాక్స్కి వస్తే ర్యాపిడో, ఓలా, ఊబర్ 3 యాప్స్ యూజ్ చేస్తాను. ఇవాళ ఓన్లీ ర్యాపిడో సబ్స్క్రిప్షన్ ప్లాన్ చూపిద్దామని చెప్పేసి ఓన్లీ ర్యాపిడో మాత్రమే చేస్తున్నాను. ఏంటో రైడ్లు రావట్లేదు. ఈ సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ దగ్గర 15 నిమిషాలు వెయిట్ చేసిన తర్వాత రైడ్ అయితే వచ్చింది. సైనిక్పురి అంట 10 kilometers అయితే వచ్చింది డ్రాప్. సో ఇంకా ఆలస్యం చేయకుండా పికప్ లొకేషన్కి అయితే వెళ్ళిపోదాము. 8854 ఎక్కండి. సక్సెస్ఫుల్గా సెకండ్ ఆర్డర్ కూడా కంప్లీట్ చేసుకున్నాం. సెకండ్ ఆర్డర్లో మనకి 96 rupees ఎర్నింగ్స్ అయితే వచ్చాయి. మనం ట్రావెల్ చేసింది 9.62 kilometers. ఓకేనా, ఇది మన టోటల్ ఎర్నింగ్స్. దీన్ని కాస్త పైకి స్క్రోల్ చేస్తే ఈ రైడ్లో కమిషన్ కట్ అయిందా లేదా అనేది చూపిస్తుంది. యాక్చువల్లీ 16 rupees కమిషన్ కట్ అవ్వాలి, బట్ మనం సబ్స్క్రిప్షన్ ప్లాన్ తీసుకున్నాం కాబట్టి కమిషన్ కట్ కాలేదు. ఇప్పటి వరకు ర్యాపిడ్లో 2 రైడ్స్ అయితే కంప్లీట్ చేసినాయి. ఈ 2 రైడ్లకి నాకు 144 రూపాయల ఎర్నింగ్స్ అయితే వచ్చాయి. నెక్స్ట్ రైడ్ అయితే వచ్చేసింది. ఈ సైనిక్పురిలో బ్యాక్ టు బ్యాక్ ఆర్డర్స్ వస్తాయి భయ్యా, డిపెండ్స్ ఆన్ టైమింగ్. యాక్చువల్లీ 10 kilometers రైడ్ అయితే వచ్చింది. పికప్ లొకేషన్ 650 meters అయితే ఉంది. ఇంకేమాత్రం ఆలోచన చేయకుండా పికప్ లొకేషన్కి అయితే వెళ్దాం. నాకు ఎర్నింగ్ చేయాలని ఉంది, బట్ అయితే వర్షం కంటిన్యూస్గా అయితే వచ్చేలా ఉంది. చిన్న చిన్న చినుకులు అయితే వస్తున్నాయి. వర్షం పడినా ఏదేమైనా ఇవాళ ఎర్నింగ్స్ అయితే చేసి మీకు చూపిస్తాను.